ఏపీపీఈ సెట్కి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా చేసుకోవాలంటే కాలేజ్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలన్న దాని గురించి ఒక చిన్న వీడియో. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి sche.ap.gov.in అని టైప్ చేసి ఎంటర్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, ఏపీపీఈ సెట్, దానిపైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మీకు ఏపీపీఈ సెట్ యొక్క హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే వెబ్ ఆప్షన్స్ అని ఉంది, దానిపైన క్లిక్ చేయండి. అలా మీరు క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క ఏపీపీఈ సెట్ యొక్క హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీరు మీ యొక్క ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, ఆ సబ్మిట్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా మీరు క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ యొక్క ఓటీపీ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే వ్యాలిడేట్ అయితే అయిపోతుంది. వ్యాలిడేట్ అయిన తర్వాత ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుందండి. మీ పేరు, మీ జెండరు, క్వాలిఫికేషను, మీరు బీపీడీకి అప్లై చేసినా డిపిఈడికి అప్లై చేసుకున్నారనేది వస్తుంది. మీరు ఏ రీజియన్, కేటగిరీ, డిస్టిక్, కాలేజ్, ఇన్స్టిట్యూట్ టైప్ అనేది ఉంటుంది. మీరు ఏ డిస్టిక్ కావాలో ఆ డిస్టిక్ చూస్ చేసుకుని, నేనైతే చిత్తూరు చూస్ చేసుకున్నా. ఇక్కడ ఇన్స్టిట్యూట్ టైప్ చూడండి, యూనివర్సిటీ చిత్తూరులో ఎన్ని యూనివర్సిటీస్ చూసుకున్నట్టు యూనివర్సిటీ కాలేజెస్ ఏం లేదు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రైవేట్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయని చూసుకున్నట్టయితే 2 అయితే ఉంది చూడండి, ఇక్కడ 2 ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ కాలేజెస్ కింద చూసుకున్నట్టయితే ఏం లేదు. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఆల్ అని చూసుకున్నట్టయితే మొత్తానికి 4 ఆప్షన్స్ అయితే వచ్చున్నాయి. నేను ఇక్కడ నాకు కాలేజ్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్స్ మనకి ఏది కావాలి సెలెక్ట్ అయితే చేసుకున్నాము. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ సైడ్లో ఉన్న సెలెక్ట్ ఉన్న ప్లస్ ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్ కార్నర్లో ఆప్టెడ్ కౌంట్ అనేది మన కౌంట్ కూడా మనకు అక్కడ చూపిస్తుందండి. మనం ఎన్ని కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాం అనేది మన ప్రిఫరెన్స్ బట్టి 1, 2, 3, 4 అదే డిస్ట్రిక్ట్స్ వేరే ఏమన్నా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. మార్చుకునేసి మనకు ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ అప్, డౌన్, డెలీట్ అని ఉంది కదా, దాన్ని బట్టి మీరు ఇక్కడ ఉన్న ఇప్పుడు నాకు కింద ఉంది దాన్ని ఫస్ట్ లేదు ఫస్ట్ ఆప్షన్ నాకు అది కావాలనుకోండి అప్ పెట్టి 2 సైడ్స్ లేదు. మనకు మళ్ళీ మార్చుకోవాలనుకుంటే ఈ విధంగా అప్ డౌన్ పెట్టి మనము ప్రిఫరెన్స్ అనేది మార్చుకోవచ్చు. లేదు నాకు ఏ కాలేజే వద్దు, మనం సెలెక్ట్ చేసిన కాలేజ్ వద్దు అనుకుంటే డెలీట్ అని పైన క్లిక్ చేసి డెలీట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏదన్నా కావాలనుకుంటే ప్లస్ పైన క్లిక్ చేసి ఇలా విధంగా ప్లస్ చేసుకున్న తర్వాత మర్చిపోకుండా సేవ్ అయితే చేసేయండి. చూడండి, ఓకేనా. మనకు లాస్ట్ డేట్ వరకు మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. లేదు మనకి ఈ కాలేజ్ వరకు చాలనిపిస్తే ఫ్రీజ్ అయితే చేసేది. ఇవన్నీ మొత్తానికి మనకు పీజీ కాలేజెస్, బీపీడీ కానీ బీపీటీ కాలేజెస్ మనకి ఎన్ని ఉన్నాయని లిస్ట్ అయితే ఆల్ పెట్టినారంటే మీకు అన్ని కాలేజెస్ చూపిస్తాం. మనకైతే ఇప్పటికీ వీళ్ళు ఫ్రీజ్ చేసేయమన్నారు కాబట్టి మనము ఈ కాలేజ్ ఆప్షన్స్తో ఫ్రీజ్ అయితే చేస్తున్నాం. ఈ విధంగా ఫ్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓకే చేసుకున్నారనుకోండి, మళ్ళీ మీరు ఆప్షన్స్ అయితే చేయలేరు. కాబట్టి వీళ్ళు ఫ్రీజ్ చేసేయమన్నారు కాబట్టి మనం ఫ్రీజ్ అయితే చేస్తున్నాం. ఈ విధంగా మనం కంప్లీట్ ఫ్రీజ్ చేసేసినాము. అంతేనండి, వీళ్ళు వెబ్ ఆప్షన్స్ కాలేజ్ అయితే ఎంచుకోవడం జరిగింది. ప్రింట్ పైన క్లిక్ చేసి ఈ యొక్క అప్లికేషన్ మనం ప్రింట్ తీసుకోవచ్చు. అంతేనండి ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.